ఎవ్రీ న్యూ ఇయర్‌లా కాకుండా వేరే ఏదైనా కొత్త ప్లేస్‌లో సెలబ్రేట్ చేసుకుందామని వెరీ ఫార్ అయిన వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ రావడం వీఆర్ లవింగ్ ఇట్ అనుకుంటూ వర్త్ అనిపించే వైజాగ్ సిటీకి చేరుకున్నాం. వచ్చే దారిలో మిట్ట మధ్యాహ్నం నుంచే విజిబిలిటీ లేని వాతావరణం ఉండటంతో సడన్‌గా దారి మళ్ళీ ఢిల్లీ గాని వెళ్తున్నావా అని డౌట్ వచ్చింది. పట్టపగలే ఈ పొగమంచు ఏంటి అంటే ఆ పొగమంచులో మంచు లేదు ఉట్టి పొగే అని, అది ఫాగ్ కాదు స్మాగ్ అని తెలిసి షాక్ అయ్యాము. వాట్స్ హ్యాపెనింగ్ టు విశాఖపట్నం అని ముక్కున వేలేసుకుని కళ్ళతో పాటు కళ్ళద్దాలని కారద్దాలని కూడా తుడుచుకుని సామాను దించుకుని హోటల్లోకి వెళ్ళగానే ఓ వెరైటీ వెల్కమ్ ఎదురైంది. చెక్ ఇన్ చేసి రూమ్కి వెళ్తుంటే వెనక నుంచి ఓ గొంతు, ఏంటలా కనిపించకుండా తప్పించుకుని వెళ్ళిపోతున్నారు అని. తిరిగి చూస్తే ఓ యువజంట. వాళ్ళిచ్చిన ఆ గ్యాప్లో వాళ్ళ ముఖాలు చూసి నేను మా ఆయన ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ మా ఫ్రెండ్ సర్కిల్ అండ్ రిలేటివ్ సర్కిల్ మొత్తం ఓ రౌండ్ చుట్టొచ్చాం వాళ్ళెవరా అని గుర్తు చేసుకోవడానికి. కొన్ని సెకండ్లకి ఆ సస్పెన్స్ బ్రేక్ చేస్తూ తనే ఓ యూట్యూబ్ సెలబ్రిటీ అయ్యుండి ఇలా కనిపించగానే మాయమైపోతే ఎలా, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ 1 lakh సబ్స్క్రైబర్స్ అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్ అని చెప్పింది. తన మాటలకి ఆ క్షణం ఓ వావ్ థ్యాంక్ యూ అని విపరీతంగా మురిసిపోయాను గానీ ఆ వినూత్న పలకరింపుకి తననెప్పటికీ మర్చిపోలేను. 2025లో సబ్స్క్రైబర్స్ ఇచ్చిన గౌరవానికి తన పలకరింపు సంవత్సరం ఆఖరిలో చేసిన నా మొదటి ఆటోగ్రాఫ్లా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఫీల్ సో లవ్డ్. ఇయర్ ఎండ్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకో మంచి రీజన్ దొరికిందనుకుని ఇక ఈ 2 రోజులు ఎక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనే ఆలోచనలో పడ్డాం.